హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే ఆది పినిశెట్టి డ్రైవ్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన స్టోరీలోకి వెళ్తే, ఆది పినిశెట్టి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఈ మూవీలో ఒక న్యూస్ ఛానల్కి ఎండి. అతను ఒకరోజు పర్సనల్ వర్క్ మీద లండన్ నుంచి జర్మనీ వెళ్తుంటాడు. సో ఆ వెళ్ళే టైంలో ఒక అన్నోన్ పర్సన్ తనకు కాల్ చేసి, ఏదో నీ సీక్రెట్ డేటా నేను హ్యాక్ చేశాను, నాకు మొత్తం నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ తెలుసు అని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. స్టార్టింగ్లో ఆది పినిశెట్టి నమ్మడు, కానీ తర్వాత నమ్మాల్సి వస్తుంది. ఒక్కొక్క సీన్ చూసిన తర్వాత నమ్మాల్సి వస్తుంది. ఆల్రెడీ అతను కంపెనీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మీడియాకు కూడా షేర్ చేసేస్తాడు. మొత్తము ఆది పినిశెట్టి సమ్ కరప్టెడ్ అని చెప్పి, ఛానల్ కోసం గ్రోత్ కోసం ఏదో తప్పు చేశాడని చెప్పి న్యూస్లో చాలా వైరల్ అయిపోతుంటుంది. వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ పడిపోతాయి, స్టాక్స్ పడిపోతాయి, ఇన్వెస్టర్స్ ఎత్తిపోతారు, అన్ని ప్రాబ్లమ్స్ వన్ డేలోనే నెత్తి మీద పడతాయి. ఇంక ఇవన్నీ పడ్డ తర్వాత అతను ఇందులోంచి బయటపడాలి అని చెప్పి ఇమీడియట్గా తన గ్యాడ్జెట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ టీం నుంచి తనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటంటే, ఆఫీస్ డేటా అయితే హ్యాక్ అవ్వలేదు, అది హ్యాక్ చేయడం అంత ఈజీ కూడా కాదు, మీ పర్సనల్ డివైజెసే ఎవరో హ్యాక్ చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ తన పర్సనల్ డివైజెస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వేరే రకంగా, అంటే కార్ డివైస్ నుంచి, ట్యాబ్లోంచి ఆ హ్యాకరు ఇతన్ని కాంటాక్ట్ చేస్తుంటాడు. అంటే అప్పుడు ఆది పినిశెట్టికి అర్థమవుతుంది తను ఎంత డేంజరస్ పర్సన్ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పి. సో తను రీచెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అంటే తనకు పర్సనల్గా కానీ బయట కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఎవరు టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారని చెప్పి ఎంత థింక్ చేసినా ఐడియా రాదు. కానీ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా టార్గెట్ అవుతున్నారు. వాళ్ళ ఒక యాక్టర్ ఫ్రెండ్ వచ్చేసి షూటింగ్లోనే యాక్సిడెంట్ అయి పడిపోతాడు. ఒక డాక్టర్ ఫ్రెండ్కి ఏమో ఫుడ్లో పాయిజనింగ్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత, అంటే కామన్గా ఈ 3 ఫ్రెండ్స్కి సంబంధించిన వాళ్ళు ఎవడో వీళ్ళపైన అటాక్ చేస్తున్నాడు అనేది ఐడియా వచ్చేసి అప్పుడు తను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ రీసెర్చ్లో ఫైనల్గా తేలేది ఏంటంటే, అదొక స్కూల్ పగ. అంటే స్కూల్లో ఒక అతన్ని ఏదో డిసీజ్ ఉంటే వీళ్ళు దాన్ని ఎయిడ్స్ అని చెప్పి చాలా ఎలాబొరేట్ చేసి, క్రిటిసైజ్ చేసి ఆ బాబు చనిపోయేలా చేస్తారు. అప్పుడు ఆ బాబు వాళ్ళ తమ్ముడు వీళ్ళపైన పగ తీర్చుకోవాలని చెప్పి పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు తీర్చుకుంటాడు అనమాట. మొత్తానికి స్టార్టింగ్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్న స్కూల్ పగ అని తెలిసిన తర్వాత మాత్రం చాలా సిల్లీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మాత్రం నాకు. మళ్ళీ అది కాకుండా ఈ మూవీలో ఓవర్ యాక్షన్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే ఎవరైనా డివైస్ హ్యాక్ చేసినప్పుడు వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ యాక్సెస్ చేయగలుగుతారు, మన గ్యాలరీ కానీ వీడియోస్ కానీ యాక్సెస్ చేయగలుగుతారు, లేదంటే మన మనీ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు, అంతవరకు ఓకే. కానీ వాడు ఆ హ్యాకర్ ఇండియాలో కూర్చొని ఇతని కార్ని కంట్రోల్ చేస్తుంటాడు. ఇతనిది కాకుండా ఇతను ముందు వెళ్ళే వాళ్ళ కార్స్ ట్రాఫిక్లో కంట్రోల్ చేసి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంటాడు. అదైతే చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది. ఇలాంటి హ్యాకింగ్ ఇంకా వరల్డ్లో ఉందా, ఇంకా కనిపెడతారా అన్నట్టు అనిపించింది. మళ్ళీ ఇంకో సీన్లో ఏంటంటే, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ అయిన లేడీస్కి యాక్సెస్ దొరికేలా చేస్తాడు. అంటే మొత్తం హ్యాకర్ అంటే వాడు వరల్డ్ మొత్తం హ్యాక్ చేస్తాడా, చర్చ్ కూడా హ్యాక్ చేస్తాడా అని అనిపిస్తుంది. అదిగాక ఇంకా దారుణమైన సీన్ ఏంటంటే, క్లైమాక్స్ వచ్చేసరికి ఆది పినిశెట్టిని, మీ ఇంట్లో నేను బాంబు పెట్టాను, ఆ బాంబు కనుక డిస్పోజ్ చేయాలి అనుకుంటే నువ్వు ఒక కోడ్ కొట్టు అని చెప్తాడు మొబైల్లో. అంటే ఆది పినిశెట్టి అంత బిజినెస్ మ్యాన్ అయ్యుండి వెర్రిపప్పలాగా కోడ్ కొట్టే అనగానే కొట్టేస్తాడా? అసలు కోడ్ కొట్టడం అంటేనే డైరెక్ట్గా మన ఫోన్ యాక్సెస్ ఎవరికైనా ఇచ్చేసినట్టు ఫ్రెండ్స్, లేకపోతే డార్క్ వెబ్లో మనం యాక్సెస్ చేస్తున్నట్టు. ఇవాళ రేపు పేటిఎం ఓటీపీ స్కామ్స్ ఎన్నో అవుతున్నాయి. అట్లాంటప్పుడు ఏదో డార్క్ వెబ్ వెబ్సైట్లో వెళ్ళి ఓటీపీ కొట్టమనగానే, పిన్ కొట్టమనగానే ఎలా కొడతాడు? మళ్ళీ ఆ కోడ్ తోటి ఇంట్లో బాంబు కనెక్షన్ ఉంది అని చెప్పగానే ఎలా నమ్మేస్తాడు? సో మొత్తానికైతే ఆ హ్యాకరు ఆది పినిశెట్టి యుఎస్ఏ సెక్యూరిటీ డేటాబేస్ సర్వర్ డేటా యాక్సెస్ చేస్తున్నట్టు ప్రూవ్ చేసి ఫైనల్గా అరెస్ట్ చేపిస్తారు. దాంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మొత్తానికైతే ఆది పినిశెట్టి బిజినెస్, ఫైనాన్సు, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ 1 డేలో నాశనం అయిపోతాయి. అట్లా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.
తర్వాత తను జైల్లోంచి వచ్చిన తర్వాత ఆ హ్యాకర్ని టార్గెట్ చేసుకొని ఉంటాడు. సో మూవీ మొత్తానికి బాగానే ఉన్నా కానీ కొన్ని సీన్స్ అయితే చాలా ఓవర్ యాక్షన్ లాగా ఉన్నాయి. So this is all about Drive movie, friends. Hope you like the video. For many videos like this on our channel, please do like, share, subscribe. Thank you.